హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి చేను చూడటానికి వచ్చినాం. ఈ పచ్చి చేను వచ్చేసి మడిచెత్తి పెరిగిందని కలకలకలాడినాం. అయితే ఇక్కడికి వచ్చి చూసేలాగా కాయలు చూడు, కాయలు పడ్డాయి. చెట్టుకి మంచిగానే కాయలు పడ్డాయి, కానీ చెట్టు మొత్తం ఒరిగిపోయింది వర్షానికి. చూడండి, చేను మొత్తం కింద పడి ఒరిగిపోయింది. పత్తి మొత్తం కింద పడి కాయలన్నీ చూడు మొత్తం ఈ తుఫాను కారణంగా రైతులు మొత్తం నష్టపోవటమే కాకుండా ఈ ప్రతి ఒక్క చెట్టుకి ఒక 50 నుంచి 60 కాయలు దాకా పడ్డాయి. చేను మొత్తం కింద పడిపోయింది. ఇప్పుడు ఎకరం వచ్చేసి 10 క్వింటాలు అయింది అనుకుంటే ఈ కాపు చూసి ఇటు ఎట్ట పడ్డది, దీనికి ఎట్ట మంది ఎట్ట కొట్టాలనో, మిరపతోటలాగా లేపేది కాదు. మరి ఎట్లా కొట్టాలనో ఏంటో మరి అర్థం కావట్లేదు. చూడండి, బాగా పడ్డాయి ఫ్రెండ్స్. ఈ రైతుల్ని గవర్నమెంట్ ఆదుకోవాలి. ఇట్లా చేలు పడ్డాయి, మరి ఏదో ఒక తీరుగా గవర్నమెంట్ మాకు కొంచెం సాయం చేయాలి. పత్తి వేసిన కానించి మా పెట్టుబడి లెక్కేస్తే దాదాపు 30 నుంచి 40 వేలు వచ్చింది. 30 వేలు పైకి వచ్చింది, 40 వేలు వస్తుంది. మరి పెట్టుబడులు వస్తే రావో కూడా అర్థం కావట్లేదు. చూడండి, పత్తి మొత్తం కాసి కింద పడ్డాయి మొత్తం. చూడండి, ప్రతి ఒక్క చెట్టు ఉరిగి ఉన్నాయి మొత్తం. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. రైతులు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ కొద్దిగా మమ్మల్ని ఆదుకుంటే మంచిదని చూస్తున్నాం. మరి ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకి ఏమైనా నష్టపరిహారం గట్టెత్తడో కట్టియడో, వరదల వల్ల ఎక్కడికక్కడికే ఇళ్ళు కొట్టకపోయి, పొలాలు కొట్టకపోయి, అన్నీ బంగారం నగలు, కొంతమంది ఖమ్మంలో అయితే బంగారం పోయింది అన్నారు, ఇల్లు పోయినాయి అన్నారు, కూలర్ పోయినాయి అంటున్నారు, ఫ్యాన్ పోయినాయి అంటున్నారు, అన్నీ చెబుతున్నారు. మరి మా రైతులు బాధ పట్టించుకునేది ఎవరో మరి మాకు అర్థం కావట్లేదు. ఆ రేవంత్ రెడ్డి గారు ఈ పంటల మీద కూడా పరిశోధన చేసి మా రైతులకి ఎకరానికి ఎంతో కొంత పచ్చి వాళ్ళకి, మిర్చి తోట వాళ్ళకి ఏదో సాయం చేస్తే బాగానే కోరుతున్నాం. మరి ఆ రేవంత్ రెడ్డి గారి దయ ఏం చేస్తున్నాం. మరి ఆయన చూడు, ప్రతి ఒక్క చెట్టు కూడా మంచిగా కాసింది అనుకుంటే పిచ్చిగా పడ్డాయి. చూసారా ఫ్రెండ్స్, మొత్తం నేలమట్టమైనవి. మరి ఇంత కష్టపడి పాటు వేసి మందు కట్టలు వేసి ఇలా చేస్తే ఇలా అయింది. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వం రైతులను గుర్తించి రైతులకు సాయం చేయాలని కోరుతున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రైతుల కోసం ఆలోచించండి ఫ్రెండ్స్.